Good evening, students. So, in our last class, we have discussed the causes for the outbreak of 1917 Russian Revolution and discuss and now let us continue our topic, Nana. So, now let us discuss the reforms in Russia. Reforms in Russia. So, before going to start this topic, Nana, so what we have discussed in our previous classes, మనకి ఒకసారి బ్రీఫ్గా మనము ఒకసారి డిస్కస్ చేసుకుందాం, Nana. సో 1917 రష్యన్ రెవల్యూషన్ అనేటువంటిది చూసాం. ఈ 1917 రష్యన్ రెవల్యూషన్నే మనకి చాలా నేమ్స్తో పిలుస్తారని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఆ రష్యన్ రెవల్యూషన్ మనం ఏమంటాము అంటే మనము అక్టోబర్ రెవల్యూషన్ అని, మరియు బోల్షివిక్ రెవల్యూషన్ అని, అండ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అని, అండ్ సోషలిస్టిక్ రెవల్యూషన్ అని, అండ్ ది రష్యన్ రెవల్యూషన్ 1917 రష్యన్ రెవల్యూషన్ అని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? అంటే ఈ రష్యాలో జరిగినటువంటి యాక్చువల్లీ 2 రెవల్యూషన్స్ జరిగాయి అనుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చి 1905లో, సెకండ్ వన్ వచ్చి 1917లో జరిగింది అని అనుకున్నాం. ఓకే, సో కాబట్టి ఆ 1917లో జరిగినటువంటి రష్యన్ రెవల్యూషన్కి ఇట్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ అక్టోబర్ రెవల్యూషన్, సెకండ్ వన్ ఇస్ బోల్షివిక్ రెవల్యూషన్, అండ్ దెన్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అండ్ ది సోషలిస్టిక్ రెవల్యూషన్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో మనకి అలాగే సో మనకి 1917 రష్యన్ రెవల్యూషన్ ద్వారా అంటే త్రూ 1917 రష్యన్ రెవల్యూషన్ సో విఐ లెనిన్ అనేటువంటి వ్యక్తి, లెనిన్ కేమ్ టు ది పవర్ అని మనం చెప్పుకున్నాం. విఐ లెనిన్, సో వ్లాదిమిర్ ఇల్లిచ్ లెనిన్ అనేటువంటి వ్యక్తి. సో ఇతని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వీ హ్యావ్ డిస్కస్డ్ విఐ లెనిన్, అబౌట్ విఐ లెనిన్ అనమాట. సో హిస్ ఫుల్ నేమ్ వాజ్ వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉలియానో అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అతను ఏ విధంగా స్ట్రగుల్ అయ్యాడు, హౌ హీ డెవలప్డ్ ద కమ్యూనిస్ట్ ఐడియాస్, అండ్ మళ్ళీ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ది సైబీరియా సో హీ క్రిటిసైజ్డ్ ద పాలసీస్ ఆఫ్ మెన్షివిక్ గవర్నమెంట్, అండ్ బై టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ సో ఏం చేశాడంటే హీ అట్రాక్టెడ్ ద పీపుల్ వెరీ మచ్, అండ్ హీ హ్యాడ్ ప్రామిస్డ్ ద పీపుల్ సో అండ్ గాట్ ఇన్ టు ది పవర్ అని మనం చెప్పుకున్నాం. ఓకేనా? హీ కేమ్ ఇన్ టు ది పవర్. మరి ఈ విధంగా మనకి 1917లో రష్యాలో మనకు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి విఐ లెనిన్. హీ రూల్డ్ ఫ్రమ్ 1917 టు ది 1924 అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ద పీరియడ్ ఆఫ్ విఐ లెనిన్ సో వాస్ 1917 టు ది 1924 అని మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ 1924లో ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది విఐ లెనిన్ సో హూ కేమ్ టు ది పవర్ అని అంటే స్టాలిన్ కేమ్ టు ది పవర్ అని మనం చెప్పుకున్నాం. స్టాలిన్ అనేటువంటి వ్యక్తి సో హీ వాజ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది విఐ లెనిన్ అని మనం చెప్పుకున్నాం. సో అతని యొక్క ఫాలోవర్స్లో సో అతనికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ది స్టాలిన్ ఓన్లీ సో మనకి బికేమ్ ది లీడర్ ఆఫ్ ది రష్యా ఆర్ సో హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఎస్ఎస్ఆర్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ విఐ లెనిన్ అని మనం చెప్పుకుంటాం. And as soon after coming to the power, he made a number of reforms in Russia. సో అదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ అనమాట. సో రష్యాలో అధికారంలోనికి వచ్చినటువంటి తర్వాత హూ కేమ్ టు ది పవర్ ఇన్ 1924 ఇన్ రష్యా అని అంటే సో మనకి రష్యాలో మనకు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి స్టాలిన్ అని అనుకున్నాం. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్టాలిన్ సో ఇతను చేసినటువంటి రిఫార్మ్స్ అనేటువంటిది రష్యా అనేటువంటి దానికి చాలా సపోర్టివ్గా ఉంది అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. వాటిలో మొట్టమొదటిగా 5-year ప్లాన్స్ అనేటువంటిది ఇతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని మనం చెప్పుకున్నాం నాన్న. 5-year ప్లాన్స్ అనేటువంటిది సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ రీఫార్మ్. ఓకేనా? రిఫార్మ్స్ ఆఫ్ ది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిఫార్మ్స్ ఆఫ్ ది రష్యా అని మనం చెప్పుకున్నాం. 5-year ప్లాన్ అనేటువంటిది ప్లాన్స్ అనేటువంటిది ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు అని మనం చెప్పుకున్నాం. సో ద 5-year ప్లాన్స్ సో in the Russia was introduced by the Stalin in the year 1928 అని మనం చెప్పుకుంటాం. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? 1928లో ఈ యొక్క 5-year ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అనమాట. రష్యా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ 5-year ప్లాన్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ అని మనం చెప్పుకోవచ్చు. సో రష్యా వాజ్ ద ఓన్లీ కంట్రీ
సో రష్యా వాజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ద 5-year plans ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పుకున్నాం. అంటే ప్రపంచంలోనే పంచవర్ష ప్రణాళికలను అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ రష్యా అని మనం చెప్పుకుంటాం నాన్న. సో అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనం చెప్పుకున్నటువంటి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి. సో ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ లెనిన్ ఎవరైతే మనకు అధికారంలోకి వచ్చారో స్టాలిన్ అనేటువంటి వ్యక్తి, హీ ఓన్లీ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ద 5-year plans అని మనం చెప్పుకుంటాం. ఓకే, యాక్చువల్లీ ప్లాన్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకోవాలన్నాను. ప్లాన్ అనేటువంటిది అసలు ప్లాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఎ ప్లాన్ ఆర్ వాట్ ఈస్ మెంట్ బై అన్ మనకి ఎకనామిక్ ప్లాన్ అని మనం చెప్పుకుంటాం. ఎకనామిక్ ప్లాన్ అని అంటాం, అంటే ఆర్థికమైనటువంటి ప్రణాళిక లేదా ఆర్థిక ప్రణాళిక అని మనం చెప్పుకుంటాం. సో ప్లాన్ అనేటువంటిది, సో ప్లాన్ షుడ్ బి దేర్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఎనీ వర్క్ ఆర్ ఇన్ ఆర్డర్ టు డూ ఎనీథింగ్. ఓకేనా, ఇన్ ఆర్డర్ టు డూ ఎనీథింగ్ సక్సెస్ఫుల్లీ వీ నీడ్ ఏ ప్లాన్. సో అదర్వైజ్ వితౌట్ ప్లాన్ సో మనకి అది సక్సెస్ అనేటువంటిది వస్తుంది అని గ్యారంటీగా చెప్పలేమన్నమాట మనం. కాబట్టి ప్లాన్ మస్ట్ బీ దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఫర్ ఎవరీ కంట్రీ. సో మనకి ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పుకున్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కానీ లేదంటే దేశాలకు కానీ ప్రణాళిక అనేటువంటిది ఖచ్చితంగా అవసరము అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఏదైనా సరే, సో మీరు కూడా ఇప్పుడు ఇక్కడ లెసన్ వింటున్నారు, సో యూ హ్యావ్ ఏ ప్లాన్. ఓకేనా, అకార్డింగ్ టు దట్ ప్లాన్ యు ఆర్ కంప్లీటింగ్ యువర్ సిలబస్ అనమాట. ఓకేనా, సో మీరు కమింగ్ 10th క్లాస్ కాబట్టి మీరు ఇక 10th క్లాస్లో మనకి సిలబస్ కంప్లీట్ కావడానికి మీరు ఒక ప్లాన్ వేసుకున్నారు. సో యాజ్ పర్ ద ప్లాన్ సో యు ఆర్ ప్రిపేరింగ్, యు ఆర్ ఫాలోయింగ్ ద KVS Guru ఛానల్స్. ఓకేనా, ఇన్ ద సేమ్ వే సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ షుడ్ పొసెస్ ఎ ప్లాన్ అని మనం చెప్పుకుంటాం. అయితే వాట్ ఈస్ మెంట్ బై అన్ ఎకనామిక్ ప్లాన్? సో ఎకనామిక్ ప్లాన్ అంటే ఏంటి అనేటువంటిది మనకు చెప్పుకోవాలన్నా. సో ఎకనామిక్ ప్లాన్ అనేటువంటిది ఇది 2 ప్రధానమైనటువంటి అంశాలను కలిగి ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 2 important points. ఓకేనా, సో వాట్ ఈస్ మెంట్ బై ఎకనామిక్ ప్లాన్ అంటే అందులో 2 అంశాలు అనేటువంటివి ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ ఇస్ కోఆర్డినేషన్ ఆఫ్ గోల్స్ ఇన్వాల్వింగ్ అలోకేషన్ అండ్ ప్రయారిటైజేషన్ ఆఫ్ గోల్స్ సెలెక్టెడ్. సో మనకి ఇక్కడ చూద్దాం, ఇక్కడ కోఆర్డినేషన్ ఆఫ్ గోల్స్ ఇన్వాల్వింగ్ allocation and prioritization of goals selected అని మనం చెప్పుకుంటాం. goals selected. సో ద ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఈ అంశం అంటే ఇక్కడ బాగా గమనించినట్టయితే మనకి ఏంటి అంటే కోఆర్డినేషన్ ఆఫ్ గోల్స్ ఇన్వాల్వింగ్ అలోకేషన్ అండ్ ప్రయారిటైజేషన్ ఆఫ్ గోల్స్ సెలెక్టెడ్ అనేటువంటిది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ మనం చూసినట్టయితే కోఆర్డినేషన్ ఆఫ్ రిసోర్సెస్ that to be achieved in a specific time span అని మనం చెప్పుకుంటాం. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ అంటే 2 అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో ఎకనామిక్ ప్లాన్ అనేటువంటిది చూస్తే, సో ఇన్ ది ఎకనామిక్ ప్లాన్ దేర్ ఆర్ 2 things ఆర్ 2 important పాయింట్స్ అనేటువంటివి ఇక్కడ మనకు ఉన్నాయని మనం చెప్పుకుంటాం మేడం. సో అందులో ఏంటంటే మొదటిది కోఆర్డినేషన్ ఆఫ్ గోల్స్ ఇన్వాల్వింగ్ అలోకేషన్ అండ్ ప్రయారిటైజేషన్ ఆఫ్ గోల్స్ సెలెక్టెడ్ అని. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా మనకు చాలా గోల్స్ అనేటువంటివి మనకు ఉంటాయి, ఆర్ టార్గెట్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. ఈ టార్గెట్స్ అన్నింటినీ కూడా అలాట్మెంట్ అనేటువంటిది ఇచ్చుకోవాలి. అలాట్మెంట్ ఇచ్చుకొని దానికి ప్రియారిటీ ఇచ్చుకుంటాం. ఓకేనా, ప్రియారిటీ అంటే సో ఫస్ట్ మనకి గోల్ అనేటువంటిది సాధించాలి. సో మనకి టార్గెట్స్, ఫస్ట్ టార్గెట్ ఏంటి, సెకండ్ టార్గెట్ ఏంటి, థర్డ్ టార్గెట్ ఏంటి అంటే సో మనం ఏం చేయాలా, సో మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి గోల్స్లో మనకు ఆ యొక్క చేసుకున్నటువంటి గోల్స్ని ప్రయారిటీ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ ది అంటే ఆ ప్రయారిటీ ఇచ్చుకోవడానికి మనం ఏం చేయాలా, గోల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలా. సో మనకు అనేకమైనటువంటి లక్ష్యాలు అనేటువంటి ఉన్నాయి. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టార్గెట్స్ ఆర్ గోల్స్ అనేటువంటిది. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఆల్ దీస్ ప్లెంటీ ఆఫ్ గోల్స్ అండ్ టార్గెట్స్, సో వీ హ్యావ్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ గోల్స్ అండ్ వీ హ్యావ్ టు అలాట్ విత్ ది ప్రియారిటైజేషన్. అంటే ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ దేనికి, సెకండ్ ప్రయారిటీ దేనికి, థర్డ్ ప్రయారిటీ దేనికి, ఫోర్త్ ప్రయారిటీ ఏంటి. సో ఇన్ ద సేమ్ వే ఆ విధంగా చేసుకోవడం అనేటువంటిది ఫస్ట్ వన్ ఎకనామిక్ ప్లానింగ్. అండ్ సెకండ్ వన్ మనం చూస్తే కోఆర్డినేషన్ ఆఫ్ రిసోర్సెస్ దట్ టు బి అచీవ్డ్ సో దీస్ గోల్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైమ్ స్పాన్ అని అన్నాం. అంటే కోఆర్డినేషన్ ఆఫ్ రిసోర్సెస్, మనకేమో టార్గెట్స్ దండిగా ఉన్నాయి,
మరి లేదంటే మనకి చాలా గోల్స్ అనేటువంటి చాలా ఉన్నాయి. మరి ఈ గోల్స్ ఆర్ టార్గెట్స్ అనేటువంటివి మనం కంప్లీట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి? ఓకేనా, వాట్ రిసోర్సెస్ వీ హ్యావ్. సో విత్ దట్ రిసోర్సెస్ హౌ కెన్ వీ కంప్లీట్ అవర్ టార్గెట్స్ ఆర్ సో మనకి మనం ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అని ఇచ్చుకున్నటువంటి గోల్స్ని దేన్ని ఏ మనకు ఉన్నటువంటి రిసోర్స్తో దేన్ని మనం త్వరగా కంప్లీట్ చేయొచ్చు అనేటువంటిది కూడా మనం చూసుకొని అనుకున్నటువంటి లక్ష్యంలోపు, అనుకున్నటువంటి సమయంలోపు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం అనేటువంటిది ఎకనామిక్ ప్లాన్ అని అంటాం నాన్న. అంటే ఇన్ ఆర్డర్ టు అచీవ్ అవర్ గోల్స్ విత్ అవర్ రిసోర్సెస్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైమ్స్ ప్లాన్, సో ఈజ్ కాల్డ్ ది ఎకనామిక్ ప్లాన్ అని అంటాం. ఇన్ ఆర్డర్ టు అచీవ్ అవర్ గోల్స్, సో విత్ అవర్ రిసోర్సెస్, ఓకేనా, ఇన్ ఏ స్పెసిఫైడ్ టైమ్ స్పాన్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ ప్లాన్ అని అంటాం. అర్థమైంది కదా? సో దట్ ఈస్ కాల్డ్ ది ఎకనామిక్ ప్లాన్. ఎకనామిక్ ప్లాన్ అనేటువంటి దాన్ని, ఇది యాక్చువల్గా మీకు 2 మార్క్ క్వశ్చన్ అన్న. ఎకనామిక్, వాట్ ఈస్ మెంట్ బై అన్ ఎకనామిక్ ప్లాన్ అని అంటాడు. ఎకనామిక్ ప్లాన్ is nothing, so but the coordination of goals involving allocation and prioritization of goals selected and coordination of resources that to be employed to achieve these goals in a specified time span అని మనం చెప్పుకుంటాం. సో ఇదే మనకు ఎకనామిక్ ప్లాన్ అని మనం చెప్పుకుంటాం. సో మనకి ఇట్లా మనకు 1 year వేసుకున్నట్టయితే వీటిని యాన్యువల్ ప్లాన్స్ అని అంటారు. అట్లా కాకుండా వీటి 5 years వేసినట్టయితే వీటిని 5 year ప్లాన్స్ అని మనము చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది నాన్న. ఓకేనా? సో ఈ విధంగా మనకి మొట్టమొదట వరల్డ్ వైడ్ 5 year ప్లాన్స్ అనేటువంటిది ఫస్ట్ హూ స్టార్టెడ్ అని అంటే the Russia only started first, so the 5 year plans in the year 1928 during the period of Stalin అని మనం చెప్పుకుంటాం. అంటే స్టాలిన్ కాలంలోనే ఈ యొక్క 5 year plans అనేటువంటిది సో వీటిని వేయడం అనేటువంటిది మనకు జరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం మనం. తర్వాత later so all the other countries adopted, even India also adapted the 5 year plans by taking మనకి యొక్క స్టాలిన్లో రష్యాలో తీసుకున్నటువంటి 5 year plans ని బేస్ చేసుకొని ఇండియా ఆల్సో కూడా మనకు ఆ విధంగా 5 year ప్లాన్స్ అనేది స్టార్ట్ చేసింది అని మనం చెప్పుకుంటాం నాన్న. సో అది మనకు ఉన్నటువంటి ఫస్ట్ వన్ అని మనం చెప్పుకుంటాం అనమాట. సెకండ్ వన్ మనకి తీసుకున్నటువంటి రీఫార్మ్స్ అనేటువంటిది అంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది సెకండ్ వన్ అనమాట. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ అనేటువంటిది చేయడానికి సో ది రష్యా ఎస్పెషలీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్టాలిన్ సో దే హ్యావ్ గివెన్ ఏ లాట్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని మనం చెప్పుకుంటాం. ఎందుకు వై ద స్టాలిన్ హ్యాడ్ టేకెన్ ది అనదర్ ఇంపార్టెంట్ రిఫార్మ్ దట్ ఈస్ ర్యాపిడ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఆర్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అని అంటే సో టిల్ ది జారిజం ఇన్ రష్యా, the Russian people, the Russian Tsars did not develop the industries in Russia. రష్యాలో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇండస్ట్రీస్ని డెవలప్ చేయలేకపోయారు. మరి సూన్ ఆఫ్టర్ కమింగ్ టు ది పవర్ లెనిన్ అనేటువంటి వన్ కాలంలో చేసిండొచ్చు కదా సార్ అంటే లెనిన్ స్టాబుల్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. యాక్చువల్లీ అతను 1917 to 1924 వరకు రూల్ చేశాడు నాన్న. అంటే 7 years మాత్రమే తను రూల్ చేశారు. దట్ టు డ్యూరింగ్ దట్ పీరియడ్ సో హీ హ్యాడ్ ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్డర్ టు స్టాబుల్ ది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ది డెమోక్రటిక్ వరల్డ్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట. కాబట్టి బికాస్ ఆఫ్ దట్ రీజన్ మనకి he did not implement many reforms in Russia, but after the death of the Lenin, Stalin had introduced a number of reforms in Russia అని మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో అది మనకున్న ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది హ్యాడ్ గివెన్ ఎ మచ్ ప్రయారిటీ, ఇట్ ఈస్ ఆల్సో గివెన్ ఎ హైయెస్ట్ ప్రయారిటీ అని మనం చెప్పుకున్నాం. అండ్ సో మనకి థర్డ్ వన్ ఇస్ ద కలెక్టివ్ ఫార్మ్స్ అనేటువంటిది. కలెక్టివ్ ఫార్మ్స్ అనేటువంటిది ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సో రీఫార్మ్ అని మనం చెప్పుకుంటాం నాన్న. ఇన్ ఆర్డర్ టు గివ్ హైయెస్ట్ ప్రొడక్షన్, ఓకేనా, మనకి ఇక్కడ చేసినటువంటిది రష్యాలో స్టాలిన్ చేసినటువంటి మరొక ఇంపార్టెంట్ రీఫార్మ్స్ ఏంటంటే కలెక్టివ్ ఫార్మ్స్ అనేటువంటిది చేయడం జరిగింది. సో కలెక్టివ్ ఫార్మ్స్ వాజ్ మేడ్ బై ది స్టాలిన్ ఇన్ రష్యా. సో మనకి ఏంటి కలెక్టివ్ ఫార్మ్స్ అని మనం చూస్తే యాక్చువల్గా ఒక ప్రాంతంలో లేదా ఒక గ్రామంలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా అంతా కలిపివేసి ఆ యజమానులందరూ అక్కడ కలిసి పనిచేయడం అనేటువంటిది కలెక్టివ్ ఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అంటే ఇక్కడ బాగా గమనించండి. సో ఒక గ్రామంలో ఒక 100 మంది ఉన్నారని అనుకుంటే ఆ 100 మంది అనేటువంటి వాళ్ళ భూములన్నీ కూడా అంటే ల్యాండ్స్ అన్నీ కూడా కలిపివేయడం,
అంటే ఒక్కొక్కరికి 2 acres 3 acres 5 acres ఎంతో ఉంటుంది. బట్ 100 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ 100 మెంబర్స్ దే హ్యావ్ టు యాడ్ ది ల్యాండ్ అనమాట. ఆ కలెక్టివ్ చేయాలన్నమాట. అంతా గ్యాదర్ చేసుకుని అంతా ఒకటిగా చేయడం అనేటువంటిది. ఆల్ దీస్ 100 ఫ్యామిలీస్ హ్యాడ్ టు వర్క్ ఇన్ ద అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఈ యొక్క కలెక్టివ్ ఫామ్ లో ఎవ్రీ పర్సన్ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ దట్ కలెక్టివ్ ఫార్మ్స్ అండ్ షుడ్ గివ్ ఎ హ్యూజ్ ప్రొడక్షన్ అనేటువంటిది అనమాట. అంటే చిన్న చిన్న పొలాలు ఉన్నప్పుడు ఎవరు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వరు నాన్న. ఆ కొద్దిగా కదా అనుకునేది, ఏముందిలే ఎంత పండితే అంత పండనీలే అనేటువంటి యాటిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది. మరి అలా కాకుండా సో ఇఫ్ వీ కలెక్ట్ ఆల్ ది ఫార్మ్స్, అగ్రికల్చరల్ ఫార్మ్స్ ఇంటూ ఏ సింగిల్ అండ్ వర్క్ ఆల్ దీస్ ఫ్యామిలీస్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్, ఆటోమేటికలీ ద ప్రొడక్షన్ విల్ ఇంక్రీజ్ అనేటువంటిది ఈ యొక్క స్టాలిన్ యొక్క మెథడ్ అనేటువంటిది. కాబట్టి సో హీ మేడ్ కలెక్టివ్ ఫార్మ్స్ అని మనం చెప్తున్నాం. అయితే దిస్ కలెక్టివ్ ఫార్మ్స్ మెథడ్ ఆర్ ది రీఫార్మ్ వాజ్ అపోజ్డ్ బై ది ల్యాండ్ లార్డ్స్ అని మనం చెప్పుకున్నాం నాన్న. అక్కడ కొద్దిపాటి ఉన్నప్పటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో దే అపోజ్డ్ ది కలెక్టివ్ ఫార్మ్స్ అనమాట. కలెక్టివ్ ఫార్మ్స్ ని అపోజ్ చేశారు. ఎవరు అంటే ల్యాండ్ లార్డ్స్ అనేటువంటి వాళ్ళు అపోజ్ చేశారు. ఎందుకు అపోజ్ చేశారంటే టిల్ దట్ డే మనకి ఇప్పుడు కలెక్టివ్ ఫార్మ్స్ చేయకముందంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కానీ వర్కింగ్ క్లాసెస్ అనేటువంటి వాళ్ళు కానీ లేబర్ ఆర్ వర్కింగ్ క్లాసెస్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే దే వర్క్డ్ ఇన్ ద ల్యాండ్స్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూలీలు అనేటువంటి వాళ్ళు లేదా వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ల్యాండ్ లార్డ్ అంటే భూస్వాముల యొక్క భూములలోను మరి వాళ్ళ ఇళ్లలోనూ పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు ఈ ల్యాండ్ లార్డ్స్ ఇక్కడ వీళ్ళ లేబరు వర్కింగ్ క్లాసెస్ యొక్క భూములు అన్నీ కలిపి వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి వీళ్ళు ఇష్టపడలేదన్నమాట. అదేంటి ఇంతకు ముందంతా నా కింద పనిచేసిన వాడు వీడు, ఓకేనా, ఆఫ్టర్ ఆల్ వాడు లేబరు లేదంటే వర్కింగ్ క్లాసెస్, వీడితో నా భూమిని కలిపి నేను వీటితో కలిపి పొలంలో పని చేయాలా నేను, సో అనే ఉద్దేశంతో సో ద ల్యాండ్ లార్డ్స్ మెయిన్లీ దే అపోజ్డ్ ఫర్ ది కలెక్టివ్ ఫార్మ్స్ అని మనం చెప్పుకుంటాం. దే అపోజ్డ్ ఫర్ ది కలెక్టివ్ ఫార్మ్స్. ఈ కలెక్టివ్ ఫార్మ్స్ కి అపోజ్ చేయడం అనేటువంటిది ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అని మనం చెప్పుకుంటాం, ఓకేనా. అయితే ఈ కలెక్టివ్ ఫార్మ్స్ అపోజ్ చేసినంత మాత్రాన మరి స్టాలిన్ ఒప్పుకున్నాడు దీనికి అంటే నో, హీ డిడ్ నాట్ సో అగ్రీ సో మనకి ఫర్ క్యాన్సలింగ్ దీస్ కలెక్టివ్ ఫార్మ్స్ అనమాట. He implemented this collective forms method strictly in Russia, so that so he decided to increase the production. ఆ యొక్క ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయడానికి అతను ట్రై చేశాడు అని మనం చెప్పుకున్నాం. అయితే ద పీపుల్ ఆర్ ద ల్యాండ్ లార్డ్స్ దోస్ హూ అపోజ్డ్ ఫర్ దీస్ కలెక్టివ్ ఫార్మ్స్ వర్ సివియర్లీ పనిష్డ్ అండ్ వర్ ఆల్సో సెంట్ టు ది జైల్స్ అని మనం చెప్పుకుంటాం అనమాట. అట్లా భయంకరంగా అతను హింసించి అతన్ని ఎవరైతే అపోజ్ చేశారో వాళ్ళందరినీ జైల్లో బంధించడం అనేటువంటిది కూడా ఇక్కడ జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ ఇంకొకటి మనకి మ్యాగ్నెటో వర్క్స్ అనేటువంటి చోట బికాస్ ఆఫ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ లో భాగంగానే మనకి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. ఈ యొక్క ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ కి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో దిస్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది 5 years టార్గెట్ పెట్టుకుంటే ఇట్ వాస్ అచీవ్డ్ విత్ ఇన్ 3 years అనమాట. ఆల్ ది టార్గెట్స్ అనేటువంటిది ఇన్ రష్యా వర్ అచీవ్డ్ విత్ ఇన్ 3 years అని మనం చెప్పుకున్నాం. అంటే దో దే హ్యావ్ 5 years ఆఫ్ టైమ్, దే హ్యావ్ అచీవ్డ్ ఇన్ ది 3 years ఇట్ సెల్ఫ్. మరి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్న బాగా పక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది అతి త్వరగా అయిపోవడం అనేటువంటిది ఇట్స్ అనదర్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్ అనేటువంటిది మనకి చూసినట్టయితే కనుక యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇక్కడ చేయడం అనేటువంటిది మరొక రిఫార్మ్ అని మనం చెప్పుకుంటాం నాన్న. యూనివర్సలైజేషన్ ఆఫ్ సో ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ప్రధానమైనటువంటి యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేటువంటిది అంటే ఈ విద్య అనేటువంటిది అందరికీ ప్రొవైడ్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్, ఓకేనా, టు ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ది రష్యా. సో యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వాజ్ మనకి అనౌన్స్డ్. సో త్రూ దిస్ మనకి ఇక్కడ వర్కర్స్ ఆర్ లేబర్స్ లేదంటే ఫార్మర్స్ ఆర్ ఆల్సో అలౌడ్. Farmers were also allowed to enter into the యూనివర్సిటీస్ లోకి సో వాళ్ళు ఎంటర్ కావడానికి కూడా అతను అవకాశం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ వన్ మోర్ మనకి రిఫార్మ్ అనేటువంటిది మనం చూసినట్టయితే ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ లో భాగంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వర్ ప్రొవైడెడ్ టు ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ అని మనం చెప్పుకుంటాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది
ఎంప్లాయ్మెంట్ సో జనరేషన్, సో మనకి జనరేషన్ అనేటువంటిది సో మనకి చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. ఎంప్లాయ్మెంట్ మనకి సో ఈ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ది సిటిజన్స్ ఆఫ్ రష్యా అని కూడా మనం చెప్పుకుంటాం. అదొకటి అని మనం చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ ఇక్కడ మనకు చూసినట్టయితే ఉమెన్ వర్కర్స్ కోసము ఇక్కడ ప్రధానంగా ద ఉమెన్ వర్కర్స్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఉమెన్ వర్కర్స్ ఇన్ ఇండస్ట్రీస్ లో మనం చూసినట్టయితే సో క్రీచర్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ అని మనం చెప్పుకుంటాం. క్రీచర్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ అని మనకి చెప్పుకుంటాం. క్రీచర్స్ అంటే ఏంటి, అక్కడ క్రీచర్స్ అంటే ఏంటి కాదన్నా ఉమెన్ వర్కర్స్ అన్నప్పుడు యాక్చువల్లీ ఇన్ ఆర్డర్ టు డూ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఉమెన్ ఎస్పెషల్లీ చూసినట్టయితే వాళ్ళకి చిన్న పిల్లలు అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. అంటే 1 year 2 years 3 years 5 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇన్ ఆర్డర్ టు డూ వర్క్, మనకి ఆ పిల్లలు అనేటువంటి వాళ్ళు వర్కింగ్ మనకి ఏరియాలకి వాళ్ళకి తీసుకొని పెడితే, అంటే వర్కింగ్ ప్లేస్లోకి తీసుకెళ్తే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారనేటువంటి ఉద్దేశంతో సో వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాటిని క్రీచర్స్ అనేటువంటి, అంటే అక్కడ వాళ్ళకి ఆ పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి ఆవాస కేంద్రాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది నాన్న. ఓకేనా. సో ఆ విధంగా అది కూడా మనకు అచీవ్మెంటే అని మనము చెప్పుకుంటాం అనమాట. అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మెథడ్స్ అనేటువంటివి, సో బికాస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ ది రిఫార్మ్స్ ఇన్ రష్యా డిడ్ నాట్ సఫర్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ పీరియడ్ ఆర్ మనకి డ్యూరింగ్ ది గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ పీరియడ్ అని మనం చెప్పుకుంటాం నాన్న. ఎకనామిక్ డిప్రెషన్ అనేటువంటిది డిప్రెషన్లో ఇది సఫర్ కాలేదు అని మనం చెప్పుకుంటాం. ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ డిడ్ నాట్ సఫర్ సో త్రూ దిస్ ఎకనామిక్ డిప్రెషన్ సో వాజ్ ది రష్యా ఓన్లీ అని మనం చెప్పుకుంటాం. రష్యా అనేటువంటి దాంట్లోనే ఆ విధంగా వాళ్ళు సఫర్ కాలేదు అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ద గవర్నమెంట్, మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం, సో హియర్ ద సోషలిస్టిక్ సో ఎకనామిక్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఇన్ రష్యా అని మనం చెప్పుకున్నాం. సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అని మనం చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ మెంట్ బై సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్? సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అంటే ఏంటి అని మనం చూస్తే, సో ఈ సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇఫ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఓన్డ్ బై ది గవర్నమెంట్ సో ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ కాల్డ్ ది సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అని అన్నా. ఇన్ దిస్ ఎకానమిక్ సిస్టమ్ సో వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ అని మనం చెప్పుకున్నాం. వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అనేటువంటిది అంటే ప్రజల సంక్షేమమే ప్రధానమైనటువంటిది. ఇక్కడ డబ్బే అనేటువంటిది అల్టిమేట్ గోల్ కాదు ఇక్కడ. మరి డబ్బే అల్టిమేట్ గోల్ ఎవరికి, ప్రాఫిట్ అల్టిమేట్ గోల్ ఎవరికి? సో క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో ఉన్నటువంటిది. క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో ఏం చెప్పుకున్నాం, ఓకేనా. క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అన్నప్పుడు ఇఫ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఓన్డ్ బై ది ప్రైవేట్ ఇండివిజువల్స్ అని అన్నాం. సో ఆ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సప్లై అనేటువంటిది, అందులో వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేటువంటిది. కానీ ఇక్కడ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ది సొసైటీలో అట్లా కాదనమాట. సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అనేటువంటిది ద మెయిన్ ఎయిమ్ ఆర్ మెయిన్ గోల్ ఆఫ్ ది రష్యా అని మనకు చెప్పుకున్నాం, ఎస్పెషలీ సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో. కాబట్టి సో దీస్ పీపుల్ డిసైడెడ్ వాట్ టు ప్రొడ్యూస్. సార్ ఇది ఇక్కడ ఎలిమెంట్స్ సార్, ఇది ఇదంతా రాసిందంతా పోయింది. ఓకే ఓకే, ఇది ఇక్కడ గ్యాప్ లేదు, కిందికి లేదా మాట్లాడతాం. ఓకేనా. సో క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో మనకు అల్టిమేట్ గోల్ ఏమనుకున్నామంటే ప్రాఫిట్ మ్యాక్సిమేషన్. అట్లా సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో కాదన్న. సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో మెయిన్ ఏంటి లేదంటే వాట్ మనకి మెయిన్ గోల్ ఏంటి అంటే సో మనకి వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అనేటువంటిది ఇస్ ద సో మెయిన్ టార్గెట్ అనమాట వాళ్ళది. కాబట్టినే ఈ సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టంలో ప్రధానంగా వాళ్ళు ఏం చేశారు ఇక్కడ, సో మనం చూస్తే ఫస్ట్ వన్ వచ్చిందో సో ద గవర్నమెంట్ ఓన్లీ డిసైడ్స్ వాట్ టు ప్రొడ్యూస్. సో మనకి ఏమి ప్రొడ్యూస్ చేయాలా అనేటువంటిది హూ విల్ డిసైడ్, ద గవర్నమెంట్ ఓన్లీ విల్ డిసైడ్.
అండ్ హౌ మచ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్ హౌ మచ్ టు ప్రొడ్యూస్ ఏది ఉత్పత్తి చేయాలనేది కానీ లేదా ఎంత ఉత్పత్తి చేయాలనేటువంటిది కానీ ఇక్కడ ఎవరు నిర్ణయిస్తారంటే కేవలం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కాబట్టి యాజ్ పర్ ది డేటా మనకి సో ఏ వస్తువు మనకి షార్టేజ్ ఉంది అనేటువంటిది దాన్ని మాత్రం ఉత్పత్తి చేస్తారు, మరియు ఏ వస్తువుకి డిమాండ్ ఉంది ఎంత ఉత్పత్తి చేయాలనేటువంటిది బేస్ చేసుకుని గవర్నమెంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్, కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది డిసైడ్గా చేస్తుంది. కాబట్టి సో దీస్ టూ థింగ్స్ అనమాట, వాట్ టు ప్రొడ్యూస్ అండ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్ అనేటువంటిది విల్ బి డిసైడెడ్ సో బై ది గవర్నమెంట్ ఓన్లీ ఇన్ ద సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అని మనము చెప్పుకుంటాం నాన్న. ఓకేనా, కాబట్టినే సో ద రష్యా డి నాట్ సఫర్ సో డ్యూరింగ్ ది ఎకనామిక్ డిప్రెషన్ పీరియడ్ అని మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా సో దీస్ రష్యా అనేటువంటిది సో ద స్టాలిన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ది స్టాలిన్ సో హీ ఇంప్లిమెంటెడ్ మెనీ మెజర్స్ many reforms in Russia. So because of the reforms of the Russia, so Stalin made Russia as a strong and powerful country in the European, not only in the European continent but also in the world అని మనం చెప్పుకుంటాం అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఎకనామికల్ పొజిషన్ అనేటువంటిది సో మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆల్సో హీ హ్యాడ్ ఇంక్రీజ్డ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనమాట. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది పెంచాడు. సో మనకి అంతేకాకుండా ప్రొవైడెడ్ సో మనకి మెడికల్ ఫెసిలిటీస్ టు ది పీపుల్, మెడికల్ ఫెసిలిటీ అనేటువంటిది డెవలప్ చేశాడు ప్రజలందరికీ కూడా. అంతేకాకుండా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేశాడు. అండ్ ఎకనామికల్ ప్రోగ్రెస్ అనేటువంటిది కూడా ఈ యొక్క స్టాలిన్ కాలంలో బాగా డెవలప్ అయింది అని మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఈ విధంగా సో రష్యా వాజ్ మేడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అని మనము చెప్పుకుంటాం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్టాలిన్ అని మనం చెప్పుకుంటాం అనమాట. At last, Stalin had ruled from 1924 to the 1953 nana, and in the year 1953, Stalin was died అని మనం చెప్పుకుంటాం నాన్న. స్టాలిన్ అనేటువంటి వ్యక్తి సో మరణించాడు. సో డైడ్ ఇన్ ద ఇయర్ 1953 అని మనం చెప్పుకుంటాం. ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లో అతను చనిపోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద రీఫార్మ్స్ ఇన్ రష్యా నాన్న. నౌ లెట్ us discuss the economic depression. Economic depression. Economic depression. So the worldwide economic depression అనేటువంటిది మనం చూసుకుంటాం నాన్న. Actually, so the worldwide economic depression had occurred in the year 1929 after the First World War అని మనం చెప్పుకుంటాం. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ హెల్డ్ బిట్వీన్ 1914 to 1918. So most of the countries had participated in this World War I. So being participated in the First World War, so most of the countries' economical position was ruined greatly in manam cheppuntam. So this because of this reason, so there was a great economic depression that occurred in the world in the year 1929 and it was continued till 1939 అని మనం చెప్పుకుంటాం నాన్న. వరల్డ్ వైడ్ ఎకనామిక్ డిప్రెషన్ ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1929లో స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాస్ కంటిన్యూడ్ టిల్ 1939 అని మనం చెప్పుకుంటాం. సో టిల్ 1939, బట్ ద సివియర్ ఎకనామిక్ డిప్రెషన్ పీరియడ్ వాస్ between 1929 to the 1932 అని మనం చెప్పుకుంటాం నాన్న. ఇది సివియర్గా ఉండేది. ఇది టోటల్ ఎకనామిక్ డిప్రెషన్ పీరియడ్. సో టోటల్ సో మనకి మొత్తం ఎంత పీరియడ్ ఉందంటే సో ఎ డికేడ్ అనేటువంటిది ఉంది అని మనం చెప్పుకున్నాం. ఎ డికేడ్ ఈస్ నథింగ్ బట్ ద 10 years అంటాం. ఆ 10 years అనేటువంటి అంటే బిట్వీన్ 1929 to the 1939 సో మనకి దెర్ వాజ్ ఎ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ దట్ అక్కర్డ్ ఇన్ ది మనకి వరల్డ్, especially because of the there was a great enormous decline of the economical position of those world countries అని మనం చెప్పుకున్నాం. బట్ సివియర్గా మనకి ఎప్పుడు వచ్చిందంటే 1929 to the 1932 వచ్చింది మనకి అని చెప్పొచ్చు నాన్న. సో అది సివియర్గా ఉంది. అయితే డ్యూరింగ్ దిస్ ఎకనామిక్ డిప్రెషన్ పీరియడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ హ్యాడ్ సఫర్డ్ ఎ లాట్ ఎక్సెప్ట్ ది రష్యా. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం రష్యా అనేటువంటిది సఫర్ కాలేదు నాన్న. So Russia did not suffer during the economic depression period, but so maniki except the Russia, almost all the countries of the world had suffered a lot. Even America, USA also suffered a lot. So maniki through this economic depression ani manam cheppukunnam. Ee economic depression valla ప్రతి ఒక్క దేశము కూడా చాలా వరకు సఫర్ అయింది, కానీ రష్యా మాత్రం సఫర్ కాలేదు. యుఎస్ఏలో మనకు గమనించినట్లయితే 25% ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్ రోజ్ అని మనం చెప్పుకుంటాం. అంటే
మొత్తం మీద 25% అనేటువంటిది అన్ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు అయిపోయారు అని మనం చెప్పుకున్నాం. అండ్ రిమైనింగ్ అదర్ కంట్రీస్లో మనం చూసినట్టయితే సో ఇట్ వాస్ మనకి 33% అని మనం చెప్పుకుంటాం. మిగిలిన దేశాల్లో 33% టు ది 55% అని కూడా మనం చెప్పుకోవచ్చు. 33% నుంచి 55% వరకు సో ఎకనామిక్ డిప్రెషన్ వల్ల అన్ఎంప్లాయీస్ అయినారు అని మనం చెప్పుకుంటాం. ఎస్పెషలీ ఇన్ జర్మనీ మనం గమనించినట్టయితే సో మనం చెప్పుకున్నాం జర్మనీ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అని అనుకున్నాం. సో మనకి జర్మనీ కైజర్ విలియం II ఆఫ్ జర్మనీ హూ హ్యాడ్ అన్ అరోగెంట్ బిహేవియర్ సో వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అని అనుకున్నాం. అయితే అతని తరువాత మనకి జర్మనీ అనేటువంటిది మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం మూలంగా సో ద ఎకనామికల్ పొజిషన్ ఆఫ్ ది జర్మనీ వాజ్ ఆల్సో రూయిన్డ్ గ్రేట్లీ అని మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే జర్మనీకి చూసినట్టయితే కన్నా జర్మనీలో ఎకనామికల్ డిప్రెషన్ పీరియడ్లో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే సో ద మెన్ సో మనకి ఇన్ జర్మనీ they hanged the placards around their necks and written willing to do any work అని రాసుకున్నారంటే ఎంత ఘోరాతి ఘోరంగా పరిస్థితి ఉందో చూడండి నాన్న. And they roamed by hanging the placards around their necks written willing to do any work అని మనం చెప్పారు. అంటే వాళ్ళు మేము ఏం పని చేయడానికైనా మేము సిద్ధమయ్యా, మాకు పని కల్పించండి అని చెప్పి సో మెడలో బోర్డులు వేసుకొని సో జర్మనీలో తిరిగారంటే సో ఎంత ఎకనామికల్ డిప్రెషన్ అనేటువంటిది అక్కడ ఉంది అని మనము గమనించుకుంటాం అనమాట. అయితే ఈ ఎకనామిక్ డిప్రెషన్ సమయంలో సో అంటే ఈవెన్ ఎవరి దగ్గర ఫండ్స్ లేవు, ఈవెన్ ద గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి అనుకున్నాడు, మనకు తెలుసు ద ఫేమస్ ఎకనామిస్ట్ అనేటువంటిది. సో ఇతను హీ సజెస్టెడ్ సో టు ఇంప్లిమెంట్ సమ్ రీఫార్మ్స్. ఓకేనా, అతను ఒక సజెస్ట్ ఇచ్చిన గవర్నమెంట్కి the government have to put investment in order to create the employment opportunities to the people so that in order to increase the standard of living of the people అని అన్నాడు అనమాట. అంటే ప్రజలనేటువంటి వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళలో ఎకనామికల్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచేటువంటి పని ఎవరు తీసుకోవాలన్నాడంటే ప్రభుత్వమే చేయాలి అని అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి బాగా గమనించినట్టయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది ఏంటి? యాక్చువల్గా మనం గమనించినట్టయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి నెలసరి ఆదాయం అన్న ఉదాహరణకు 10,000 రూపాయలు అనుకుందాం. ఈ 10,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి వ్యక్తులకి మనకు ఖర్చు 10,000 రూపాయలే ఉంటే వాడు కాస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది పెద్దగా ఉండదు. ఒకవేళ 10,000 రూపాయలు మనకు ఖర్చు వచ్చేటువంటి చోట మనకు 30,000 రూపాయలు మనకు ఆదాయం ఉందనుకున్నాం, అప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది. సో జస్ట్ సింపుల్ అన్న ఉదాహరణకు మనమే ఉన్నాం, మనకు ఒక 10,000 రూపాయల శాలరీ ఉంటుంది. శాలరీ ఉన్నటువంటి వ్యక్తికి మనము మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఉదాహరణకు మనం ఏమైనా ఫ్రూట్స్ పర్చేస్ చేస్తాం అనుకుంటే మనం ఏం పర్చేస్ చేస్తాం, గ్రేప్స్ కానీ సో లేదంటే బనానా కానీ లేదంటే గువా కానీ సో లేదంటే ఇలాంటివి ఫ్రూట్స్ ఏమైనా మనం అంటే సో వీ విల్ సెలెక్ట్ ద ఫ్రూట్స్ విచ్ హ్యావ్ లెస్ ప్రైజ్ అని మనం చెప్పుకుంటాం. ఏదైతే తక్కువ ధరలు ఉన్నాయో ఆ ధరలో ఉన్నటువంటి ఫ్రూట్స్ని మనం ప్రిఫర్ చేస్తాం. 10,000 రూపాయల శాలరీ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. అదే మనకు దగ్గర బాగా ఉంది డబ్బులు, అప్పుడు ఏం చేస్తాం, సో మనం వీ విల్ పర్చేస్ పోమోగ్రానైట్ కానీ లేదంటే యాపిల్స్ కానీ లేదంటే కివీ కానీ సో ఇలాంటి ఫ్రూట్స్ అనేటువంటిది మనం పర్చేస్ చేయడానికి మనం ఇష్టపడతాం అనమాట. అంటే సో మనము 10,000 రూపాయల శాలరీ పెట్టుకొని మనము యాపిల్ కొనలేం కదా, 1 కిలో యాపిల్ అంటే 200 రూపాయలు అంటాడు. ఓకేనా, మనం పర్చేస్ చేయలేం కదా. అంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యాపిల్ కొనడానికి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదు అని మనకు అర్థమవుతుంది. అంటే సో మనం ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎవరు పెంచాలి? ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ పార్ట్. సో ద గవర్నమెంట్ హ్యాస్ టు మనకు ప్రొవైడ్ ద ఆపర్చునిటీ. హౌ దే హ్యావ్ టు ప్రొవైడ్ అవర్ ఆపర్చునిటీ? బై ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ది పీపుల్. ఇప్పుడు నా దగ్గర నాకు ఉద్యోగమే లేదు, ఉద్యోగం లేనప్పుడు నేను డబ్బు పెట్టి కొనలేను. అదే నాకు ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం కల్పిస్తే ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి జీతం ఏదైతే ఇస్తుందో ఆ జీతం ద్వారా నేను ఆ వస్తువులు లేదంటే ఆ ఫ్రూట్స్ నేను కొనగలుగుతాను. సో ఆ విధంగా ప్రభుత్వం అనేటువంటిది ఉద్యోగ అవకాశాలను కల్పించి ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ను పెంచినప్పుడు మాత్రమే ఎకనామిక్ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అతను సజెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఎకనామిక్ డిప్రెషన్ని తొలగించుకోవడానికి అతను చాలామంది సజెషన్స్ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకున్నాం. అయితే అమెరికాలో మనం చూసినట్టయితే యుఎస్ఏలో మనం చూసినట్టయితే ప్రధానంగా మనకి FD రూజ్వెల్ట్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు.
రూజ్వెల్ట్ ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ రూజ్వెల్ట్ అనేటువంటి వ్యక్తి హ్యాడ్ అడాప్టెడ్ ఏ న్యూ పాలసీ. ఓకేనా. సో మనకి ఈ యొక్క ఎఫ్డి రూజ్వెల్ట్ అనేటువంటి వ్యక్తి మనకి మనకి ఒక మంచి పాలసీ అనేటువంటి తీసుకొని వచ్చినాడు అనమాట. అంటే అప్పటికి అమెరికా వాజ్ సఫరింగ్ ఎ లాట్ త్రూ దీస్ ఎకనామిక్ డిప్రెషన్, ఇట్ ఈస్ సమ్వాట్ బెటర్ విత్ వెన్ కంపేర్డ్ విత్ ది అదర్ కంట్రీస్ అని మనం చెప్పుకుంటాం నాన్న. ఓకేనా. సో ఆ పాలసీ ఏంటంటే న్యూ డీల్ అనేటువంటి పాలసీ అనేటువంటిది తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. సో ఈ న్యూ డీల్ అనేటువంటి ఒక పాలసీ ద్వారా సో దట్ హీ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు మనకి ఓవర్కమ్ ఫ్రమ్ ది ఎకనామిక్ డిప్రెషన్. ఈ ఎకనామిక్ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ కావడానికి ఆ యొక్క న్యూ డీల్ అనేటువంటి పాలసీ అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. ఆ పాలసీ ద్వారా ఎఫ్డి రూజ్వెల్ట్ అమెరికా అనేటువంటి హీ ట్రైడ్ టు రీకన్స్ట్రక్ట్ ద ఎకనామికల్ మనకి పొజిషన్ ఆఫ్ ది వరల్డ్ కంట్రీస్ అని మనకి చెప్పుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనకి సో దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. సో ఆ విధంగా ట్రై చేసినటువంటి తర్వాత లాస్ట్ ఫైనలీ టిల్ 1939 అనేటువంటి వరకు ఇది కొనసాగింది. అయితే సివియర్లీ 1929 టు 1939 ఉన్న 2032 ఉన్నప్పటికీ కూడా 1939 వరకు కంటిన్యూ అయింది. బట్ ఇన్ ద ఇయర్ 1939 వన్స్ అగైన్ దెర్ వాజ్ ఎ గ్రేట్ బ్యాటిల్ ఇన్ ద వరల్డ్, సో కాల్డ్ ది సెకండ్ వరల్డ్ వార్ స్టార్టెడ్ వెన్ అడాల్ఫ్ హిట్లర్ హ్యాడ్ ఇన్వాడెడ్ ఆన్ ది సో మనకి అక్కడ ఉన్నటువంటి పోలాండ్ మీద ఏదైతే దాడి చేశాడో అతను ఇన్ ఆర్డర్ టు ఆక్యుపై ద డేజింగ్ పోర్ట్, సో ద సెకండ్ వరల్డ్ వార్ సో స్టార్టెడ్ అని మనం చెప్పుకున్నాం. సో దట్ వన్స్ అగైన్ ద ఎకనామికల్ పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ వర్ కొలాప్స్డ్ గ్రేట్లీ అని మనం చెప్పుకుంటాం నాన్న. ఓకేనా. సో ఆ విధంగా తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి చిన్నాభిన్నమయ్యాయి అని కూడా మనం చెప్పుకుంటాం. అయితే దాని రీకన్స్ట్రక్షన్ కోసం ఏ నెంబర్ ఆఫ్ మెథడ్స్, ఏ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వర్ అడాప్టెడ్ బై ది మనకి ద వరల్డ్ సూపర్ కంట్రీస్, సుపీరియర్ కంట్రీస్, దట్ ఈస్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ అని మనం చెప్పుకుంటాం. అయితే యుఎస్ఏ మనకి ఏం చేసింది అంటే మనకి మార్షల్ ప్లాన్ అనేటువంటిది పెట్టింది అనమాట. మార్షల్ ప్లాన్ అనేటువంటిది. సో యుఎస్ఎస్ఆర్ మాల్తవ్ ప్లాన్ అనేటువంటిది పెట్టింది అనమాట. ఓకేనా. సో వాట్ ఈస్ వెంట్ బై మార్షల్ ప్లాన్? సో ఆఫ్టర్ ది సెకండ్ వరల్డ్ వార్ అన్న. సో మార్షల్ ప్లాన్ అనేటువంటిది ఏంటి అంటే బిట్వీన్ 1939 టు ది 1945 సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కూడా ద ఎకనామికల్ పొజిషన్స్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ ఎస్పెషల్లీ ద యూరోపియన్ కంట్రీస్ వర్ డిక్లైనెడ్ గ్రేట్లీ. సో విత్ దిస్ మనకి ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ దట్ ఈస్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ సో టూ న్యూ ప్లాన్స్ అనేటువంటిది. యుఎస్ఏ ఇంట్రడ్యూస్డ్ ద మార్షల్ ప్లాన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద యుఎస్ఎస్ఆర్ ఇంట్రడ్యూస్డ్ ద మాల్తవ్ ప్లాన్. మార్షల్ ప్లాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై మార్షల్ ప్లాన్? మార్షల్ ప్లాన్ అంటే ఏంటి కాదు, ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ ప్లాన్. సో మార్షల్ ప్లాన్ ఈజ్ అన్ ఎకనామిక్ ప్లాన్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది సెక్రటరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మార్షల్ అనేటువంటి సెక్రటరీ అనేటువంటి వ్యక్తి, యుఎస్ఏ సెక్రటరీ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి దీన్ని మార్షల్ ప్లాన్ అని అంటారు. అకార్డింగ్ టు దిస్ మార్షల్ ప్లాన్ దే డిసైడెడ్ టు సో మనకి ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది వరల్డ్ కంట్రీస్. ప్రధానంగా ఏదైతే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనే ఆర్థిక పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా అయిపోయిందో అలాంటి దేశాలకు మేము ఆర్థికంగా సహాయపడతామయ్యా అని ముందుకు వచ్చింది యుఎస్ఏ అనమాట. ఓకేనా. సో ద యుఎస్ఏ హ్యాడ్ మోస్ట్లీ గివెన్ ది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది డెమోక్రటిక్ కంట్రీస్, ఎందుకంటే బికాస్ యుఎస్ఏ డెమోక్రటిక్ బ్లాక్ హెడ్ కదా కాబట్టి ఆ విధంగా చేసింది. అండ్ యుఎస్ఎస్ఆర్ అగైనెస్ట్ ది యుఎస్ఎస్ఆర్ మనకి ఇక్కడ మళ్ళీ కోల్డ్ వార్ అనేటువంటిది మనకు వస్తుంది నాన్న. కోల్డ్ వార్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కోల్డ్ వార్ ఇస్ నాట్ డైరెక్ట్ వార్, ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ వార్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. వాడు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం యుఎస్ఏ అనేటువంటి వాడు నాటో అనేటువంటిది ఏర్పాటు చేస్తే వీడు వార్సా ప్యాక్ట్ అనేటువంటిది చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే సో యుఎస్ఏ మార్షల్ ప్లాన్ పెడితే ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ మాల్తవ్ ప్లాన్ అంటే. వాట్ ఈస్ దట్ మాల్తవ్ ప్లాన్? Malto plan is also an economic plan. So they decided, USSR decided to give financial assistance to the communist countries through Malto plan. Malto plan ద్వారా కమ్యూనిస్ట్ దేశాలకి ఆర్థిక సహాయం చేయడానికి యుఎస్ఎస్ఆర్ అనేటువంటి పెట్టినటువంటి ప్రణాళికనే మాల్తో ప్లాన్ అని అంటారు. మాల్తో వాజ్ ది ఫారెన్ మినిస్టర్ ఆఫ్ రష్యా అని మనం చెప్పుకుంటాం. సో ద మాల్తో ఓన్లీ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ప్లాన్ కాల్డ్ ది మాల్తో ప్లాన్ అని మనం చెప్పుకుంటాం. So in this way the world countries, okay na, that is USA, USSR had started two economic plans, Marshall and as well as Malto plan, in order to reconstruct the so economical position of the European countries అని మనం చెప్పుకున్నాం. మనకి యూరోప్ లో ఉన్నటువంటి కంట్రీస్ యొక్క
ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కోసం ఈ విధంగా 2 ప్రణాళికలు అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం నాన్న. సో ఓకేనా. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది 14th యూనిట్ నాన్న. సో హ్యావ్ కంప్లీటెడ్ ద 14th యూనిట్. సో మనకి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాన్న, యూ జస్ట్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై యూ నాన్న. ఓకేనా. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది 14th యూనిట్. సో ఫార్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 13th and 14th యూనిట్స్ ఇన్ ది పార్ట్ 2 నాన్న. పార్ట్ 2కి సంబంధించి మనం ఇప్పుడు 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. If you have any doubts, Nana, you just ask me. I will clarify you, ma'am. నో డౌట్స్ సార్, నో డౌట్స్ సార్. క్విజ్ అనేది పెడతాం నాన్న, గ్యారంటీగా పెడతాము. క్విజ్ మీదనే ఉన్నారు మీరు. ఓకే నాన్న. అమరేష్ కోటి అడిగాడు, డిడ్ ఇండియా ఆల్సో సఫర్డ్ ఇన్ ఎకనామిక్ డిప్రెషన్, ప్లీజ్ టెల్. ఖచ్చితంగా నాన్న. సో ఎక్సెప్ట్ రష్యా, అప్పటికి మనకి 1929లో వచ్చింది ఎకనామిక్ డిప్రెషన్ అన్న. సో ఎకనామిక్ డిప్రెషన్ 1929లో వచ్చింది, కానీ రష్యా 1928లోనే 5-year ప్లాన్ స్టార్ట్ చేసింది అని అన్నాం. అంటే ఓన్లీ రష్యా మాత్రమే సఫర్ కాలేదు, ప్రతి ఒక్క దేశము కూడా సఫర్ అయింది నాన్న. ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ హ్యాడ్ సఫర్డ్ ఏ లాట్ అని మనం చెప్పుకుంటాం నాన్న. సో ఇండియా అందులో దానికి ఏం ఎగ్జామ్షన్ ఏం లేదు, ఇండియా కూడా సఫర్ అయింది మా. ఓకేనా. వాణిశ్రీ వజ్రకరు అప్పుడే లెసన్ అయిపోయిందా సార్ అని అన్నావు. ఓకేనా. యాక్చువల్గా ఈ 14th యూనిట్లో మనం ఏదైతే చెప్పుకోవాలనుకున్నామో రైజ్ ఆఫ్ మనకి హిట్లర్ అనేటువంటిది, ఆ టాపిక్ సెకండ్ వరల్డ్ వార్ టాపిక్స్ అవన్నీ కూడా మనం ఫస్ట్ వరల్డ్ వార్లో ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం నాన్న. 15 లెసన్స్గా, 15 సెషన్స్గా. కాబట్టి ఇది కవర్ అయింది, మ్యాక్సిమం మనం కవర్ చేసినాం. అయిపోయింది, గంట అయిపోయింది అన్నట్టు. అంతే. మిక్స్డ్ ఎకానమీస్ ఓకేనా, చెప్తానన్నా. సో మనకి ఇక్కడ ఎకానమిక్ సిస్టమ్స్ 3 అన్నాం నాన్న. ఒకటి ఏమన్నాం, క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అన్నాం. రెండవది వచ్చింది నువ్వు సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అన్నాం. చూడన్నా, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది నువ్వు క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అన్నాం. రెండవది వచ్చింది నువ్వు సోషలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్ అన్నాం. థర్డ్ వన్ వచ్చి మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్ అన్నాం నాన్న. ఈ మిక్స్డ్ ఎకానమిక్ సిస్టంలో మనకు ఒకటేనా, ఇన్ ద మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్ మనకి మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఓన్డ్ బై బోత్ ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది గవర్నమెంట్. సో దట్ ఈస్ కాల్డ్ ద మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్ అని అంటాం నాన్న. అంటే ఈ మిక్స్డ్ ఎకానమిక్ సిస్టంలో ప్రైవేట్ వాళ్ళవి ఉంటాయి, ఓకేనా, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది కూడా మనకు ఉంటాయి నాన్న. ఓకేనా, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో. అయితే ఇక్కడ ద పబ్లిక్ ఆర్ ద గవర్నమెంట్ విల్ కంట్రోల్స్ ద ప్రైవేట్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మిక్స్డ్ ఎకానమిక్ సిస్టంలో పబ్లిక్ అనేటువంటిది ఏదైతే గవర్నమెంట్, పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ అనేటువంటిది ప్రైవేట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. మిక్స్డ్ ఎకానమిక్ సిస్టంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా నాన్న. ఇండియా ఓకేనా. సో ఇండియాకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్లో తీసుకున్నాం అనుకోండి, మనకి బ్రాండెడ్ గవర్నమెంట్ వచ్చి బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది ఉంది నాన్న, భారతీయ సంచార్ నిగమ్, బిఎస్ఎన్ఎల్. ఓకేనా, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది మనకు ఉంది. ఇది టెలికమ్యూనికేషన్లో మనకు సేవలను అందిస్తుంది. అది కాకోకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయి నాన్న. సో మనకి రిలయన్స్ అని కానీ, లేదంటే ఎయిర్టెల్ అనేటువంటిది కానీ, లేదంటే యూనినార్ అనేటువంటిది కానీ, సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అదొకటి. లేదు ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ అనేటువంటిది మనం తీసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. అట్లా కాకుండా ప్రైవేట్ సెక్టార్లో మనకు ఉన్నటువంటివి కూడా మనకు ఉన్నాయి అని మనం చెప్పుకుంటాం కదా. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ప్రతి వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఇన్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది, సో మనకి ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ పబ్లిక్ అనేటువంటిది, అంటే గవర్నమెంట్ అనేటువంటి రెండు ఇంక్లూడ్ అయి ఉంటే దాన్ని మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్ అని అంటారు నాన్న. ఇన్ ద మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్ గవర్నమెంట్ ఆల్వేస్ ఏం చేస్తుంది, సో ట్రై టు కంట్రోల్స్ ది ప్రైవేట్ ఇండివిజువల్స్ అని మనం చెప్పుకుంటాం. అదొకటి మనకు గమనించాల్సిందే నాన్న. ఓకేనా. ఆ న్యూ డీల్ పాలసీ అంటే ఏంటి, యాక్చువల్లీ న్యూ డీల్ పాలసీ అనేటువంటిది అమెరికా పెట్టింది నాన్న. అమెరికా పెట్టడం ద్వారా మనకి
ప్రధానంగా ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేయడానికి ఇతర దేశాలకు వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు రవాణా అనేటువంటిది ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది నాన్న. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ది న్యూ డీల్ పాలసీ అని మనం చెప్పుకుంటామా. ఓకేనా, ఇంకా మనకి చూస్తే మన ఇండియాలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు? అవర్ ఇండియా హౌ మచ్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే చాలా ఉంది నాన్న. అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి టాపిక్ చెప్పుకోవాలంటే ఒక లెసన్ ఒక పీరియడ్ కావాలన్న. అన్ఎంప్లాయ్మెంట్ యాక్చువల్లీ వాట్ ఈస్ మెంట్ బై ఎంప్లాయ్మెంట్, వాట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అది దాంట్లో 2 రకాలు మనకి మామూలుగా మనకు వస్తాయి అనమాట. దాంట్లో ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అది కాకుండా అండర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇట్లా కేవలం ఎంప్లాయ్మెంట్ అనేటువంటి టాపిక్ తీసుకుంటే చాలా ఉంది అవసరం మనకి కమింగ్ లెసన్స్లో వస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా క్లారిఫై చేస్తానన్న. మన భారతదేశంలో అయితే ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. ఇండియా ఈజ్ వెల్ నోన్ ఫర్ ది ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనము వాలంటరీగా మనకి ఇన్వాలంటరీగా మనం ఏం చేస్తామంటే మనం అన్ఎంప్లాయీగా ఉండాలని కోరుకోకపోయినా మనం అన్ఎంప్లాయీగా ఉంటాం ఇక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ ది ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇండియా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మనకి. ఎందుకంటే ఏ వీధి చూసినా కూడా మనకి తలలో వెంట్రుకలు ఉన్న మాదిరిగా అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు కనబడతారు అనమాట. అది నెక్స్ట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ పార్ట్ 1 సారా. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అడిగినారా? మాల్తో నేను చెప్పాను కదా, మాల్తో మార్షల్ అనేటువంటిది ఎకనామిక్ ప్లాన్స్ అనేటువంటిది. సో మార్షల్ ప్లాన్ అనేది అమెరికా పెట్టింది, మాల్తో ప్లాన్ అనేది రష్యా పెట్టింది. మాల్తో ప్లాన్ ప్రకారము కమ్యూనిస్టు దేశాలకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది రష్యా. మార్షల్ ప్లాన్ ప్రకారము అమెరికా అనేది డెమోక్రటిక్ కంట్రీస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది అనమాట. అది మళ్ళీ కోల్డ్ వార్లో వస్తుంది. ఇండియా మళ్ళీ డిస్కస్ చేస్తాం. 5 years ప్లాన్ మన ఇండియాలో ఇప్పుడు ఉంది నాన్న. 5 year ప్లాన్ మన భారతదేశంలో 1951లో స్టార్ట్ అయింది నాన్న. 1951లో స్టార్ట్ అయింది. ఓకేనా. అయితే మనకు ప్రస్తుతము మనకి 2015లో జనవరి 1 నుంచి ఈ 5 year ప్లాన్స్ అనేది స్టాప్ చేసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటిది పెట్టారు నాన్న మోదీ కాలంలో. ఓకేనా. ఇప్పుడు లేదు, 5 year ప్లాన్స్ అనేవి లేవు మన ఇండియాలో. ఓకేనా. 5 year ప్లాన్స్ అనే టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ చెప్పుకున్నప్పుడే మనకు అది ఒక లెసన్గా మనం చెప్పుకుందాం, అదొక పీరియడ్గా వస్తుంది మనకి. వాట్ ఈస్ మాల్తో అండ్ మార్షల్ ప్లాన్? ఓకే. 1917 1924 అనేది రూలింగ్ పీరియడా లేక బర్త్ టైమా సార్? నన్న 1924 to 53 అనేది రూలింగ్ పీరియడ్ నాన్న. ఇది స్టాలిన్ యొక్క రూలింగ్ పీరియడ్ నాన్న. ఇది ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ వరల్డ్ వార్ 2 లేదు నాన్న, చెప్పాను కదా నాన్న, చెప్పాను నాన్న నేను. ఇది అంకమరావు ఏదో ఆల్రెడీ సార్ చెప్పాడు నా 5 years ప్లాన్ ఇప్పుడైతే ప్రెసెంట్ లేవు అని. ఆదిత్య, ఐ హోప్ యూ రిమెంబర్ మీ సార్. ఓకే, నేను రిమెంబర్ ఉంది నాన్న. ఆదిత్య, కళ్యాణ్ ఆదిత్య. ఓకే నాన్న. సరే, ఏంటో డౌట్స్ ఏమో ఇంటికి వస్తూనే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని మేము చదువుకొని రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది. ఇది ఏవో మైండ్ ఉన్నాయి. ఓకే, మార్షల్ ప్లాన్ చెప్పాను వెరీ గుడ్ అన్న. సో మెన్షివిక్స్ కి బోల్షివిక్స్ కి తేడా ఏంటి అన్న అంటే రెండేనన్నా. మెన్షివిక్స్ కి బోల్షివిక్స్ కి తేడా ఏంటంటే యాక్చువల్గా మెన్షివిక్స్ అనేటువంటి వాళ్ళు, బోల్షివిక్స్ అనేటువంటి వాళ్ళు ఒకరు కమ్యూనిస్ట్ అనేటువంటి ఒకటి, నాన్ కమ్యూనిస్టులు అనేటువంటి ఒకటి. వీళ్ళు బోల్షివిక్స్ అనేవాళ్ళు కమ్యూనిస్టులు అనుకున్నాం. బోల్షివిక్స్ అనేటువంటిది కమ్యూనిస్టులు. వీళ్ళు మెన్షివిక్స్ అనేటువంటి వాళ్ళన నాన్ కమ్యూనిస్టులన. సో కెరెన్స్కీ అండర్ లీడర్షిప్లో మెన్షివిక్స్ ఉన్నారు, వాళ్ళు నాన్ కమ్యూనిస్టులు అనమాట. అంటే బోల్షివిక్స్ మాత్రం కమ్యూనిస్టులు కాదు, నాన్ కమ్యూనిస్టులు. అయితే యాక్చువల్గా వాళ్ళు కూడా సిమిలర్ కమ్యూనిస్టు ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో కూడా మాకు మామూలుగా వీళ్ళు అంటారు కదా నాన్న, ఎవరు మామూలుగా చెప్పుకుంటామే, మనకి ఇండియాలో కదా 2 parts ఉన్నాయి చూడండి, అది మోడరేట్ లీడర్స్ అండ్ మిలిటెంట్ నేషనలిస్ట్ అన్నట్టుగా. అంటే మితవాదులు అతివాదులు అంటారు చూడండి నాన్న. సో తెలుగులో మితవాదులు అతివాదులు అంటారు. మితవాదులు అంటే లెస్ రాడికల్స్ అంటారు. మితవాదులు, వీళ్ళు అతివాదులు. లెస్ రాడికల్స్ అనేటువంటి వాళ్ళు. ఓకేనా. అలాంటి ఐడియాస్ సిమిలర్ చేంజ్ అనేటువంటిది నాన్న. ఓకేనా. సో మెన్షివిక్స్ వర్ హెడెడ్ బై ది కెరెన్స్కీ అండ్ బోల్షివిక్ హెడెడ్ బై ది ఈ యొక్క విఐ లెనిన్ నాన్న.
మోవాబ్ అండ్ ఫోవాబ్ ప్రిపేర్డ్ బై విచ్ కంట్రీస్? చెప్పాను కదా నాన్న, అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ తయారు చేస్తే ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనేటువంటిది వాళ్ళు తయారు చేశారు. యాక్చువల్గా ఆ మోవాబ్ ఫోవాబ్ అనేటువంటి పేర్లు అట్లా లేవు నాన్న, దానికి డిఫరెంట్ మనకి టర్మినల్గా వేరే నేమ్స్ పెట్టారు. నేను చెప్పాను కదా, ఫోయాబ్ అనేటువంటి థర్మోబార్మిక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా, దానికంటే ముందు అది జార్ బాంబ్ అనేటువంటిది అని కూడా పిలుస్తారని చెప్పాను నేను. సో అట్లా టర్మ్స్ అనేటువంటిది వేరేగా ఉంటాయి. ఇవి మనకు జనరల్ యూసేజ్లో పిలిచేటువంటి బాంబ్స్ నేమ్స్ నాన్న. ఓకేనా, ఈజ్ అ పవర్ఫుల్ కంట్రీ సార్, ఈజ్ అమెరికా ఈజ్ ఎ పవర్ఫుల్ కంట్రీ దెన్ ది టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, ఆఫ్టర్ ది సెకండ్ వరల్డ్ వార్ నాన్న. సో ఆఫ్టర్ ది సెకండ్ వరల్డ్ వార్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్, దీస్ టూ కంట్రీస్ ఆర్ ద సూపర్ పవర్స్. అప్పుడు టిల్ సెకండ్ వరల్డ్ వార్ ఇంగ్లాండ్ వాజ్ అ సుపీరియర్ కంట్రీ. But after the Second World War, USA and USSR became the superpowers in the world. But USSR superiority was lost in the year 1991. USSR తన యొక్క superiority 1991లో కోల్పోయింది. ఎందుకంటే డిసింటిగ్రేట్ అయింది నన్ను అక్కడ. USSR అనేది విచ్ఛిన్నం అయిపోయింది. అప్పటి నుంచి USSR అనము, 1991 వరకే. 1924 నుంచి 1991 వరకే USSR అంటాం. తర్వాత USSR అనము, ఎందుకంటే 15 రిపబ్లిక్స్గా విడిపోయింది. ఈ 15 రిపబ్లిక్స్గా విడిపోయిన తర్వాత వాటిలో పెద్దది రష్యా అని మనం చెప్పుకున్నాం, రష్యా అని అంటాం అంతే ఇప్పుడు. ఓకేనా, గుర్రం మౌర్య ఏమడిగినాడు సార్, క్లారిఫై మై డౌట్ అన్నాడు. యాడుందో అది ఇంకొకసారి పెడితే. ఓకే, రీఫార్మ్స్ వై ద ఎకనామిక్ డిప్రెషన్ అక్కర్డ్? సో నాన్న ఎందుకు అక్కర్ అయింది అనేది చెప్పాను కదా నాన్న, బికాస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ఆర్థికంగా చాలా పోయింది అనమాట. చాలా దేశాలు సఫర్ అయినాయి. సో దాని రీజన్, దాని ఇంపాక్ట్ అనేది ఆ తర్వాత పడింది 10 సంవత్సరాల తర్వాత. సార్ వాట్ ఈస్ మెంట్ బై ది న్యూ డీల్ పాలసీ చెప్పినాను, వాట్ ఈస్ ఎకనామిక్ డిప్రెషన్ చెప్పాను. ఓకేనా, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. నిజంగా మీకు ఈ వరల్డ్ వార్ 2 పార్ట్ 1 పార్ట్ 2 దాదాపుగా ఒక 20 to 20 డేస్ మీకు సార్ ఏకదాటిగా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా చాలా బాగా విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ సార్ అయితే అందించాలనుకుంటున్నాను. రేపు వెళ్ళి సార్ క్విజ్ స్టార్ట్ చేద్దామా, క్విజ్ పెడదామా రేపు? ఓకేనా. సో కలిపా పార్ట్ 1 పార్ట్ 2 కలిపా ఒకటే పెడతాను. ఇదైతే చిన్నగానే ఉంది టాపిక్, సరిపోతుంది. 20 1 and 2 పెట్టేస్తాం. ఇది దీంట్లోనే 20 వస్తాయి కదా. ఓకే, వస్తాయి. రైట్. Nana, I think you are very eagerly waiting for quizzes. quizzes అంటున్నారు అప్పుడే. సో డెఫినెట్లీ అన్న మీకైతే క్విజెస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ లింక్ కూడా ఎవరైనా క్లాస్ మిస్ అయినా కానీ ప్రాక్టీస్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు సార్ ఫర్ క్లారిఫైయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్స్ ఫర్ ద స్టూడెంట్స్. మీకే ప్రాబ్లం లేదన్నా రేపటికి క్విజ్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్స్ చేస్తారని ఆశిస్తున్నాను. అన్న అది స్కోరింగ్ కాదని పార్టిసిపేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పార్టిసిపేట్ కండి. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్న. ఇంకోటి ఏంటంటే క్విజ్ ఉంది అంటే ఫస్ట్ కొంచెం ఈ టాపిక్ అన్ని ఒకసారి మనకి రన్నింగ్ నోట్స్ రాసుకొని ఉంటారు కదా, వాటిని ఒకసారి రివైండ్ చేసుకోండి అన్న. ఎందుకంటే మనం విన్నది ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఎగ్జామ్ పోవడానికి ముందు ఒకసారి రివైండ్ చేసుకుంటే అది పర్ఫెక్షన్ బాగుంటుంది నాన్న. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. టుమారో we will meet in quizzes. Thank you very much, and we are also very thankful to Sunil sir for giving a great class for our students. Thank you very much sir. Thank you nana. Thank you. And also ఇంకోటి విషయం ఏమంటే మన సార్ మిగతా క్లాసులు ఏమి చూడలేదు కానీ 15 దేశాల్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి సోషల్ క్లాస్ వాచ్ చేస్తున్నారు. దానికి నిజంగా చాలా గ్రేట్ఫుల్ సార్, మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే హోమ్, స్టే సేఫ్.